Hi everyone, good evening. Let me share my screen. Okay, so మన ప్రీవియస్ క్లాస్లో లైక్ ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి నేర్చుకున్నాం, రైట్? సో కలర్ ట్యాబ్ అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి నేర్చుకున్నాం. సో ఈ రోజు కూడా మనం ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి ఈరోజు ఒకటి నేర్చుకున్నాం. తెలిస్తే ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఫార్ములా ఫీల్డ్ని ఎడిట్ చేసినప్పుడు కానీ, సో లేకపోతే ఒక వాలిడేషన్ రూల్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ, సో ఏదైనా మనకు సింటాక్స్ ఎర్రర్స్ కనిపిస్తాయి, రైట్? సో మనకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో లెట్స్ ఇప్పుడు మనకు సో ఇది ఒక వాలిడేషన్ రూల్. సో ఇక్కడ వాలిడేషన్ ఈ రూల్ ఏం చేస్తుందంటే మనకు స్టేజ్ లో లైక్ ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం ఆపర్చునిటీ, రైట్? సో ఆపర్చునిటీ స్టేజ్ లో ప్రాస్పెక్టింగ్ అనే వాల్యూ తీసుకున్నప్పుడు ఆర్ క్వాలిఫికేషన్ అనే వాల్యూ తీసుకున్నప్పుడు మనకు డెలివరీ డేట్ అనేది మనకు మ్యాండేటరీ అవ్వాలి. సో ఈ వాలిడేషన్ కండిషన్ అనేది మనం రాసుకున్నాం, రైట్? ఇది ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ తెలుసు, రైట్? లెట్ మీ ట్రై. సో గో టు ఆపర్చునిటీ రికార్డ్, ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. సో లెట్స్ ఎడిట్. సో స్టేజ్ లో మనకు ప్రాస్పెక్టింగ్ ఉంటే సో మనకు డెలివరీ డేట్ అనేది మ్యాండేటరీ కావాలి. సో డేటా ఏం లేదు, రైట్? సో నా ట్రై టు సేవ్. సో ఇక్కడ మనకు డెలివరీ డేట్ అనేది మ్యాండేటరీ, ఓకేనా? సో ఇక్కడ మనకు క్లోజ్ డేట్ అనేది ఫీచర్ డేట్ సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సో అమౌంట్ ఫీల్డ్ అనేది మనకు ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో సో దాని కండిషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. ఫర్ టైం బీ జస్ట్ దాన్ని డియాక్టివేట్ చేద్దాం. సో లెట్స్ అమౌంట్ వ్యాలిడేషన్. సో ఫర్ టైం బీ జస్ట్ డియాక్టివేట్. ఓకే, సో నౌ ట్రై టు సేవ్. క్యాన్సిల్. సో డియాక్టివేట్ చేసినాం. సో నౌ ట్రై టు ఎడిట్. సో మనకు క్లోజ్ డేట్ అనేది ఫీచర్ డేట్ పెట్టుకుంటాం. దీనికి వాలిడేషన్ కండిషన్ గా పెట్టుకుంటున్నాం. ఫైన్. సో మనకి మెయిన్ గా వచ్చేసి మనకు స్టేజ్ లో ప్రాస్పెక్టింగ్ ఉన్నప్పుడు సో డెలివరీ డేట్ అనేది మనకు మ్యాండేటరీ కావాలి. సో మనకు అక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. ఓకే, సరే. సో ఇది మనకు వాలిడేషన్ కండిషన్ మనకి ఇలా వర్క్ అవుతుంది, అవునా? సో మనం రాసుకున్న ఇక్కడ వాలిడేషన్ రూల్ ఏదైతే ఉంటుందో ఈ వాలిడేషన్ రూల్ మనకి ఇలా వర్క్ అవుతుంది. లైక్ ప్రాస్పెక్టింగ్ కానీ లేకపోతే క్వాలిఫికేషన్ కానీ రెండిట్లో ఏదో ఒక వాల్యూ తెలుసుకుని యాడ్ చేసుకున్నప్పుడు మనకు డెలివరీ డేట్ అనేది మ్యాండేటరీ కావాలి. ఇది మనకు వాలిడేషన్ రూల్ కండిషన్, రైట్? సో ఇప్పుడు మనకు కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఎర్రర్ మెసేజ్ త్రో చేసాం. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకు ఈరోజు మనం ఈ క్లాస్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకు ఒక ఫార్ములా ఫీల్డ్ యొక్క బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే సో ఇప్పుడు మనకు ఇక్కడ మనకి ఈ కండిషన్, రైట్? సో ఇక్కడ మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనకి లెట్స్ ఇక్కడ నేను ఏదైనా కామన్ మిస్ చేసినాను, ఓకేనా? సో కామన్ మిస్ చేసి మనకు చెక్ సింటాక్స్ ఎర్రర్ మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు సింటాక్స్ ఎర్రర్ మిస్సింగ్, లైక్ ఏదైతే మనం కామన్ మిస్ చేసినామో అది మనకు మిస్సింగ్ అని కనిపిస్తుంది, రైట్? సో అలాగే సో ఇది మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఇక్కడ మనకు ఇక్కడంతా వైట్ కలర్ ఉంది కదా. సో నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేను సో ఒక బ్లాక్ విండోని ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ, ఓకేనా? సో ఒక బ్లాక్ విండోని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ విండోలో ఏముంటుంది అంటే మనకు సో కంప్లీట్ గా విత్ సింటాక్స్ మనం ఏదైతే తప్పుగా ఏదైనా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఏ పేరు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నాం బై డిఫాల్ట్ గా అది మనకు సింటాక్స్ ఎర్రర్ అనేది చూపించేస్తుంది, ఓకేనా? సో సో ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసుకుంటాం. సో ఆ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి మనకు గూగుల్లోకి వెళ్ళేసి సో ఫార్ములా సో బెటర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలా టైప్ చేయండి. సో సేల్స్ ఫోర్స్ ఫార్ములా ఎడిటర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎలా అయినా టైప్ చేసుకోండి. సో మనకు ఇక్కడ ఒకటే వస్తుంది. సో బెటర్ ఫార్ములా సేల్స్ ఫోర్స్. సో బెటర్ ఫార్ములా సేల్స్ ఫోర్స్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో క్రోమ్ ఎక్స్టెన్షన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. రెస్ట్ మేక్ దట్. సో ఇది మనకు సో ఈ ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేసుకుంటే సో మనకు విండో అనేది ఇలా కనిపిస్తుంది, ఓకేనా? సో బెటర్ సేల్స్ ఫోర్స్ ఫార్ములా ఎడిటర్ ఇది మనకు క్రోమ్ ఎక్స్టెన్షన్. సో లెట్స్ యాడింగ్. సో దీన్ని నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది, రైట్? సో నౌ గో టు వాలిడేషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ బెటర్ ఫార్ములా అని మనకి ఏది ఒక బటన్ ఏది ఎనేబుల్ అవ్వలేదు, రైట్? సో నౌ జస్ట్ రిఫ్రెష్. సో ఇక్కడ చూడండి.
సో మనకి బెటర్ ఫార్ములా అని ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయ్యింది. సో మనం ఎప్పుడైతే దీన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్ లో యాడ్ చేసుకుంటామో సో బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ బెటర్ ఫార్ములా అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ సింపుల్ ఫార్ములా దెన్ మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఓకే. సో ఈ బెటర్ ఫార్ములా అనే ఒక విండో వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనకు ఏదైనా సింటాక్స్ ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనం ఏదైనా బ్రాకెట్ యూజ్ చేయాలనుకున్నా తెలిస్తే ఇది మనకు కంప్లీట్ గా నేను రిమూవ్ చేయాలి. ఓకే. సింటాక్స్ చూడండి కంప్లీట్ గా దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే. సో ఏం లేదు మన ఫార్ములా ఇప్పుడు బెటర్ ఫార్ములాకి వెళ్తే నాకు ఒక బ్లాక్ విండో ఓపెన్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ నాకు రావాల్సిన కండిషన్ ఏదైతే కండిషన్ కావాలనుకుంటున్నాను లెట్స్ ఇప్పుడు జస్ట్ ఒక అండర్ టైప్ చేసుకొని జస్ట్ ఓపెన్ బ్రేస్ మాత్రమే ఓపెన్ చేయండి, మీరు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా ఒక ఫీల్డ్ ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, సో స్టేజ్. సో మీరు స్టేజ్ అని టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా స్టేజ్ నేమ్ అని చూపించేస్తుంది, ఇంక్లూడింగ్ ఏపీ నేమ్ అనేది మీకు చూపించేస్తుంది. సో ఫీల్డ్. ఓకేనా, ఇక్కడ ఫీల్డ్ అని కనిపిస్తుంది చూసారా, ఫీల్డ్. సో మీరు స్టేజ్ అని జస్ట్ టైప్ చేసి వదిలేసినారు అనుకోండి. ఓకేనా, సో మీకు ఆటోమేటిక్ గా చూడండి, సో స్టేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, చెక్ స్పెల్లింగ్. ఓకేనా, స్టేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, చెక్ స్పెల్లింగ్ అని మనకి ఇలా ఒక సింటాక్స్ అనేది చూపించేస్తుంది. సో అదే మనం ఈ ఫార్ములాలోకి వెళ్ళినట్లయితే మనకు అలాంటివి చూపిస్తుంది. ఓకేనా, సో జస్ట్ క్యాన్సిల్ అగైన్, మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో నౌ ఎడిట్. ఓకేనా, ఫర్ టైం బీయింగ్ ఈ ఫార్ములాని జస్ట్ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ అండర్ టైప్ చేస్తే సో మనం అంటిల్ అన్లెస్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ చేస్తేనే ఇవి రెండు యాడ్ అవుతాయి. ఓకేనా, సో మనకి ఇందాక చూపించినట్టుగా బెటర్ ఫార్ములా ఎక్స్పీరియన్స్ లో ఆ టూ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. రైట్, దాంతో పాటుగా ఇక్కడ మనకు టైప్ చేస్తున్నాం లైక్ స్టేజ్. సో స్టేజ్ అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఏపీ నేమ్ అనేది రావట్లేదు. రైట్, సో అంటిల్ అన్లెస్ మనం ఏపీ నేమ్ కాపీ చేసుకుంటే తప్ప ఇక్కడ రాదు. అదే మనకి బెటర్ ఫార్ములా క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా ఏమవుతుంది అంటే, సో లెట్స్ డిలీట్ అగైన్. సో జస్ట్ మనం అండర్ టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో అట్ ది సేమ్ టైం మనకు స్టేజ్. సో స్టేజ్ అని టైప్ చేయగానే మనకు స్టేజ్ యొక్క ఏపీ నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ ని లైన్ సెట్ చేస్తాం. ఓకే, సో అలా కాకుండా మీరు ఏదైనా ఒక ఫంక్షన్స్ యూజ్ చేయాలనుకోండి, సో ఇట్స్ ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ లేకపోతే ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ. సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ కానీ లేకపోతే ఈజ్ పిక్ లిస్ట్ వాల్యూ ఫంక్షన్స్ కానీ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఈజ్ పిక్ వాల్యూ, సో ఇది మనకు ఒక ఫంక్షన్. రైట్, సో దీన్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా చూడండి బై డిఫాల్ట్ మనకు సింటాక్స్ తో పాటు వచ్చేసింది. సో ఇంక్లూడింగ్ కామన్. ఓకే, సో ఇలా మనకు బై డిఫాల్ట్ గా ఏదైతే కావాలనుకుంటున్నామో అది. సో లెట్స్ ఇప్పుడు నాకు ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ కావాలి. సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ డైరెక్ట్ గా మీకు వచ్చేసింది. ఓకే, సో ఈజ్ బ్లాంక్ ఫంక్షన్ ఇక్కడ కనిపించేస్తుంది. ఓకేనా, సో ఇలా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో లెట్స్ ఇప్పుడు ఇందాక మనం చేసి చూసిన ఫార్ములా ఉంది కదా, సో లెట్స్ మేక్ దట్ ఫార్ములా దట్ వాలిడేషన్ రూల్ కాపీ పేస్ట్ చేస్తాం అగైన్. సో ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, సో లెట్స్ ఇప్పుడు నేను ఇక్కడ కామాని రిమూవ్ చేస్తాను. ఓకే, చూడండి నేను కామాని ఇక్కడ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు సింటాక్స్ ఎర్రర్. ఓకే, సింటాక్స్ ఎర్రర్ బై డిఫాల్ట్ గా నాకు చూపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను అగైన్ కామాని యాడ్ చేస్తే సో నాకు ఆటోమేటిక్ గా నో ఎర్రర్స్. అంటే నీకు మనం చెక్ సింటాక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయకుండానే ఇక్కడ నీ ఫార్ములాకి వెళ్తే ఇక్కడ మనం కామాని ఎడిట్ చేస్తాం, కామన్ రిమూవ్ చేస్తాం. సో కామన్ రిమూవ్ చేసి అంటిల్ అన్లెస్ మనం చెక్ సింటాక్స్ క్లిక్ చేస్తేనే మనకు అక్కడ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఓకేనా, కానీ బెటర్ ఫార్ములాలో వెళ్తే సో మనం ఇక్కడ కామన్ రిమూవ్ చేస్తాం. రైట్, సో ఇక మనం చెక్ చేయకుండానే బై డిఫాల్ట్ మనకు సింటాక్స్ ఎర్రర్ అని చూపించేస్తాం. ఓకేనా, సో మీరు ఏదైనా చూసుకోండి. సో ఇప్పుడు మనకు కామాని వేస్ట్ చేసాం కదా, కామన్ యాడ్ చేస్తున్నాం. అగైన్ చూడండి ఆటోమేటిక్ గా చెకింగ్ నో ఎర్రర్స్. ఓకేనా, సో ఈ బెటర్ ఫార్ములా క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనకు ఆటోమేటిక్ గా సింటాక్స్ అయినా చెక్ చేసుకుంటాం. ఓకేనా, అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు. ఓకేనా, తెలిసి ఇప్పుడు ఈ బ్రాకెట్ నేను మిస్ చేసాను లేకపోతే ఈ బ్రాకెట్ నేను ఇక్కడ మిస్ చేసాను. ఓకేనా, సో వచ్చేసి చెక్ సింటాక్స్. సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, మిస్టేక్ బ్రాకెట్ బట్ ఎక్కడ మిస్ చేసామో మనకు ప్రాపర్ గా తెలియదు. రైట్, అదే బెటర్ ఫార్ములాకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీకు సింటాక్టిక్ మిస్సింగ్ అని కనిపిస్తుంది. రైట్, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది ఎక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఈ బ్రాకెట్ మీకు ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఎక్కడ మిస్ చేసినాం, సో ఈ బ్రాకెట్ కి మిస్సింగ్ లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది చూసారా. సో ఇప్పుడు మనకు ఈ ఆర్ కండిషన్ కి బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ అన్ కండిషన్ బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ అయింది, సో ఇక్కడ క్లోజ్ అవ్వదు.
ఓకేనా. సో లేదా ఇక్కడ మనకు ఒక బ్రాకెట్ ని యూజ్ చేస్తుంది. ఓకే, సో అంతేనా. సో మనం ఎక్కడైతే బ్రాకెట్ ని క్లోజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం బ్రాకెట్ ని క్లోజ్ చేస్తాం. ఓకేనా. సో లెట్స్ సారీ కామా ముందులో పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం పెట్టుకుంటాం. సో ఇక్కడ మనకు ఈ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అయిపోద్ది, ఈ బ్రాకెట్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే సింటాక్స్ ఎర్రర్స్ అనేవి అలాగే ఉంటాయి. సో మనం ప్రాపర్ గా సింటాక్స్ ఎర్రర్స్ ఎక్కడైతే క్లోజ్ చేయాలనుకుంటున్నామో సరే. సో మన బ్రాకెట్ వచ్చేసి మనకు సో నోట్ ప్యాడ్ ప్లస్ తో మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. అదే దీనికి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవునా. సో నా మన బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫార్ములాలోకి వెళ్తే మనం ఏదైతే మిస్ చేస్తుంటామో ఓకేనా. సో ఎక్కడైతే మనం మిస్ చేస్తున్నామో సో అక్కడ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా యాడ్ చేస్తాం. ఓకే, సో నా చెక్ సింటాక్స్ నో ఎర్రర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఈ ఆర్ కండిషన్ మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ అండ్ కండిషన్ సంబంధించిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకేనా. సో లెట్స్ నీకు ఇంకా బెటర్ కావాలనుకుంటే సో ఇలాగ. ఓకే, సో ఇలాగ మనకు అండ్ కండిషన్ బ్లాక్ అక్కడ క్లోజ్ అయిపోతుంది, ఆర్ కావాలంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఈ స్విచ్ వాల్యూ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నామో బెటర్ ఎక్స్పీరియన్స్ అలా చూసుకోవచ్చు మనం. ఓకేనా. దాంతో పాటు ఇక్కడ మీకు చూసుకోవచ్చు సో ఏమేమి చేసుకుంటున్నాం, కామా ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం ఏంటి. సో కంప్లీట్ గా మీకు చెక్ చేసుకోవచ్చు అనమాట. విండో అనేది మనకు కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉంటుంది. మీకు ఎలా కావాలనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎడిటర్ మోడ్ లో కావాలంటే ఎడిటర్ మోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ మోడ్ లో కావాలనుకుంటే మీరు డిఫరెన్షియేట్ మోడల్ లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు మనం కామా ఇక్కడ తీసి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇప్పుడు దాన్ని ఇక్కడ పెట్టాం. సో డిఫరెన్స్ ఏంటి, ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ చేసుకున్నాం. సో లెట్స్ అగైన్ గో టు ఎడిటర్ మోడ్. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా, 3 స్టెప్స్ ఎంటర్ కొడతాను. సో నౌ డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి. సో మనకు ఈ 3 స్పేసెస్ గ్యాప్ ఇచ్చినామని ఓకే. సో అగైన్ సో ఈ ప్లేస్ లో నేను ఒక కామన్ యాడ్ చేస్తాను అనుకోండి. సో మనకు అగైన్ ఫార్ములా ఫీల్డ్ లోకి వెళ్తే సో డిఫరెన్స్ మోడ్ లో చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు అడిషనల్ గా వాల్యూ లేదు, కొత్తగా యాడ్ చేసాం. ఓకేనా. సో ఇలాగ మనకు ఎడిటర్ మోడ్ లోగే ఉంటుంది, తర్వాత డిఫరెన్స్ మోడ్ కూడా అలాగే ఉంటుంది. అంటే డిఫరెన్స్ మోడ్ అంటే ఏంటి అంటే సో మనం ప్రీవియస్ గా ఏదైనా వాల్యూని రిమూవ్ చేసినా లేకపోతే స్పేస్ ఎంటర్ చేసినా లేకపోతే కొత్తగా వాల్యూస్ ఎంటర్ చేసినా మనకు ఎక్కడ డిఫరెన్స్ ఉన్నదని మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ మనకి విఎస్ కోడ్ లో ఎలా అయితే కనిపిస్తుందో విత్ కలర్స్ తోటి మనకి ఇక్కడ కూడా ఈ బెటర్ ఫార్ములా ఎడిటర్ ని మెషిన్స్ ని యాడ్ చేసుకుంటే మనకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా. సో నా అగైన్ ఎడిటర్ లోకి వెళ్ళి రిమూవ్ స్పేసెస్ అని రిమూవ్ చేసినాం. డిఫరెన్స్ కి వెళ్తే మనకి చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ఫార్ములాని మనం నార్మల్ గా పేజ్ లో ఇలా చూసుకుంటాం. సో అదే మనకు బెటర్ ఫార్ములా ప్రోమిక్స్ ఇచ్చి యాడ్ చేసుకున్నాక ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకేనా, ఎక్కడైనా సెంటర్స్ వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కానీ లేకపోతే సో ఫాస్ట్ గా మనకు అట్రాక్టివ్ గా కనిపించడానికి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇలా మనకు ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ వాడుతుంది. సో దీన్ని మనం వాడుకోవాలంటే ఏం చేయాలి. సో సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళేసి సారీ క్రోమ్ లో గూగుల్లోకి వెళ్ళేసి సో బెటర్ సేల్స్ ఫోర్స్ ఫార్ములా ఎడిటర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకోగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో లేదు మీరు ఏదైనా ఫార్ములా ఫీల్డ్కి వెళ్ళినారు అనుకోండి. సో లెట్స్ గో టు ఎనీ ఫార్ములా ఫీల్డ్. సో లేకపోతే ఏదైనా ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. లెట్స్ గో టు కేస్. సో ఏదైనా ఒక ఫార్ములాస్ ఉన్నాయి ట్రై చేద్దాం. ఇక్కడ వ్యూ ఫీల్డ్స్. సో ఫ్లాగ్ డిస్ప్లే అనే ఒక ఫార్ములా ఫీల్డ్ ఉంది. సో ఇందులో కూడా మన ఫార్ములాని ఎక్కడైతే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో లైక్ వాలిడేషన్స్ లో కానీ లేకపోతే ఫార్ములా ఫీల్డ్స్ లో కానీ ఎక్కడైనా కూడా మనకు ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది. సో బెటర్ ఫార్ములాని విండో మనకు ఓపెన్. మీరు నార్మల్ గా సింపుల్ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు, లేదంటే మనకు అడ్వాన్స్ ఫార్ములా మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం ఎందుకంటే మనకు ఫంక్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. రైట్. సో దీన్ని మీరు ఇంకా క్లారిటీగా చూడాలి అనుకుంటే బెటర్ ఫార్ములాలోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా, సో ఎక్కడెక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఏ బ్రాకెట్ మీకు ఎక్కడ క్లోజ్ అయ్యింది ఏంటి. సో కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం క్లారిటీగా చూసుకోవచ్చు విత్ కలర్స్. ఓకే, సో మీకు ఏదైతే కలర్స్ కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ తోటి ఐ మీన్ బై డిఫాల్ట్ గా కలర్స్ సేల్స్ఫోర్స్ వాడే ఎంటర్ చేస్తాడు. బట్ మనం స్పెసిఫిక్ గా కలర్స్ డిస్ప్లే చేసిన అవసరం లేదు. బట్ ఇక్కడైతే మనం చూడొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనం ఇలా చూసుకోవచ్చు. మనం ఇలా చూసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం. ఇప్పుడు నో సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి కదా. సెలెక్ట్ ఐ విల్ రిమూవ్ కామన్ రిమూవ్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా చెకింగ్ సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, సెకండ్ యాడ్ వన్ కామా. సో నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది చెకింగ్. చూడండి చెకింగ్ నో సింటాక్స్. సో మనం స్పెసిఫిక్ గా అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి
చెక్ సింటాక్స్ అని టచ్ చేసుకోవడం అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం దీన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తామో బై డిఫాల్ట్ గా మీకు సింటాక్స్ ఎర్రర్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుంటాం. సో ఇది మ్యాండేటరీ అయితే కాదు, బట్ మనకు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఆప్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో మీకు కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో అవసరం లేదు అనుకుంటే మీరు క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో ఇది మనకు బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ సేల్స్ ఫోర్స్ ఫార్ములా ఎడిటర్. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి దీని గురించి. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.